ఏది వింటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయో, ఏది వింటే మనకు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందో, ఏది వింటే మన పాపాలు తొలగిపోతాయో అదే మహాభారత గ్రంథం. పూర్వం వేదములన్నీ ఒకటిగానే ఉండేవి. వాటికి వ్యాస భగవానుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని 4 వేదాలుగా విభజించాడు. తర్వాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైనుడు అనే వారిని నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. అప్పటి నుంచి వ్యాస భగవానుడు వేద వ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు. తరువాత వేదవ్యాసుడు బ్రహ్మదేవుడి చేత ఆజ్ఞాపించబడి అష్టాదశ పురాణములను అంటే 18 పురాణములను, నీతి శాస్త్రము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, తత్వశాస్త్రములను, వేదములు, వేదాంతములు, వాటి మీద వ్యాఖ్యానములను, ధర్మార్థ కామ మోక్షములు, అరిషడ్వర్గములు, వాటికి సంబంధించిన కథలను, 4 యుగములలో ఉన్న రాజవంశీల చరిత్రలను, 4 వర్ణములు, 4 ఆశ్రమ ధర్మములు, వాటి క్రమములను, అనుక్షణం దేవతల చేత పూజింపబడే శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనము, పాండవులు మొదలగు భారత వీరుల మహాగుణములను క్రోడీకరించి తన యొక్క జ్ఞానము, వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా సంస్కృతంలో మహాభారతం అనే మహా గ్రంథాన్ని రచించారు వ్యాస భగవానుడు. ఈ మహాభారతాన్ని ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని అన్నారు, ఆధ్యాత్మిక విధులు వేదాంత గ్రంథం అన్నారు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని అన్నారు, కవీంద్రులు మహాకావ్యం అన్నారు, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథం అన్నారు, ఐతిహాసికులు ఇతిహాసం అన్నారు, పౌరాణికులు అన్ని పురాణాల సముదాయం అని మహాభారత గ్రంథాన్ని ప్రశంసించారు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను.